హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది. చాలామంది వాళ్ళ క్వెషన్స్ పేపర్స్ కూడా మనకు పంపించడం జరిగింది. సో, వాటి ఆధారంగా మనము ఈ 2025, 26 నోటిఫికేషన్‌కి సంబంధించి ఎగ్జామ్ రాసిన అందరి డేటా కొంతమంది మన దగ్గరికి రాకపోయినా గానీ, ఎగ్జామ్ యొక్క సరళి అంటే ఈజీగా ఉందా? మోడరేట్‌గా ఉందా? టఫ్ ఉందా? షిఫ్ట్ వైస్‌గా మనం అన్నీ గమనించి ఒక ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మీకొక చిన్న అవగాహన ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంతుండొచ్చు? నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నేను క్వాలిఫై అవుతానా? లేదా? అని జెప్పేసి. అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది టెన్షన్ పడకుండా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సీబీటీ 1 క్లియర్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి సీబీటీ 1 నుంచి 1:15 మనకి సీబీటీ 2కి వెళ్తారు. సీబీటీ 2కి 1:15 అంటే ఒక పోస్ట్‌కి 15 మంది కాంపిటీషన్‌కి సీబీటీ 2కి వెళ్తారు. సో, మనకి దీని ఆధారంగా చేసుకుంటే యూఆర్ క్యాండిడేట్స్‌కి అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది రా మార్క్స్ ప్లస్ దీనికి ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ ఉండొచ్చు నేను చెప్పేది. అంటే నేను చెప్పేదానికి 2 మార్కులు తక్కువైనా ఆ కట్ ఆఫ్ ఉండొచ్చు. 2 మార్కులు ఎక్కువైనా ఉండొచ్చు. సో, దీని ఆధారంగా ఎక్కువ మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ చెప్తున్నాను. యూఆర్‌కి 68 ప్లస్ వస్తే గనక మీకు సికింద్రాబాద్ జోన్ మళ్ళీ ఇది. ఇతర జోన్‌లు గాదు. సికింద్రాబాద్ జోన్‌లో ఉన్న పోస్టులను గమనిస్తూ ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. యూఆర్ అనేది 68 ప్లస్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు 68 ప్లస్ వస్తే గనక మీరు సీబీటీ 2కి వెళ్ళే ఛాన్స్ 100% ఉంటుంది. దీనికి ప్లస్ ఆర్ మైనస్ 2 వేసుకోండి. అంటే 66 వచ్చినా మేబీ ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ 70 ప్లస్ ఉన్నా గాని అంటే 70 ప్లస్ కూడా అవుతుండొచ్చు కట్ ఆఫ్ అనేది. ఇక ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 68 ప్లస్ అనేది కట్ ఆఫ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 63 ప్లస్ 63 ప్లస్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక ఎస్సీ వాళ్ళకొచ్చేసి 58 ప్లస్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎస్టీ వాళ్ళకైతే 53 ప్లస్ కట్ ఆఫ్ ఉండొచ్చు. సో, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ చాలామంది బాగా చదివి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు మనకు సంబంధించి మన దగ్గరకొచ్చిన డేటాలో 80 ప్లస్ వచ్చేసి మన స్టూడెంట్స్‌లో 5 మెంబర్స్‌కొచ్చింది. 90 ప్లస్ వచ్చేసి ఓన్లీ 1 మెంబర్‌కే వచ్చింది. చాలా వేలకు వేలకు పైగా కొన్ని వేలకు పైగా మనకు సమాచారం అందింది. ఒక చిన్న పోల్ కూడా నిర్వహించడం జరిగింది. ఇతర గ్రూప్ వాళ్ళతో కలిసి. వాటి ఆధారంగా చూసుకున్నట్లయితే 90 ప్లస్ వచ్చింది. కేవలం ఒకరికే వచ్చింది. అంటే ఇంకా చాలా మందికి వచ్చుంటాయి. కానీ మన దగ్గరికి డేటా రాలేదు. 80 ప్లస్ వచ్చేసి 5 మెంబర్స్‌కే వచ్చినాయి. సో, అదే విధంగా పేపర్ యొక్క సరళి మనకి ఈజీ టు మోడరేటే ఉంది. అదే విధంగా సికింద్రాబాద్‌లో పోస్టుల సంఖ్య అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ వీటన్నిటిని చూసుకొని మనము ఈ ఫైనల్ ఎస్టిమేషన్‌కి రావడం జరిగింది. అండ్ మీకు ఇంకొకటి చెప్తున్నాను. ఎవరికైతే 80 ప్లస్, 90 ప్లస్, 70 ప్లస్, 60 ప్లస్ వచ్చినాయో వీళ్ళు హైయెస్ట్ మార్క్స్ రీజనింగ్‌లో, మ్యాథమెటిక్స్‌లోనే గెయిన్ చేసుకున్నారు. కావాలంటే ఈ మార్క్స్ ఈ రేంజ్‌లో మీరు కూడా వచ్చుంటే మీకు హైయెస్ట్ మార్క్స్ మ్యాథ్స్, రీజనింగ్‌లోనే వచ్చుంటాయి. ఒకవేళ మీకు ఇంతకంటే తక్కువ వస్తున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 68 కంటే తక్కువ, ఓబీసీ వాళ్ళకి 65 కంటే తక్కువ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 కంటే తక్కువ, ఎస్సీ వాళ్ళకి 58 కంటే తక్కువ, ఎస్టీ వాళ్ళకి 53 కంటే తక్కువ అంటే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్, రీజనింగ్‌లో మార్క్స్ పోగొట్టుకొనుంటారు. స్పెషల్లీ రీజనింగ్ జూసుకోండి. చాలా ఈజీ ఉంది. దాంట్లోనే మీరు ఒక 5, 6 మార్కులు మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే పోయుంటది. అండ్ ఇంకోటి కూడా క్లారిటీగా చెప్తున్నాను. సపోజ్‌కి రీజనింగ్‌లో ఇప్పుడు 25 ప్లస్ తెచ్చుకున్నాడనుకుందాం ఒక అబ్బాయి. అతను క్వాలిఫై అవుతున్నాడు. అతనికి 68 ప్లస్ వచ్చినాయి అనుకుందాం. అతను యూఆర్ క్యాండిడేట్ అనుకుందాం. సో, ఎవరికైతే 60 కంటే తక్కువొచ్చినాయో అతను కూడా యూఆర్ క్యాండిడేట్ క్వాలిఫై అవ్వలేదు అనుకుందాం. అతను మాక్సిమము ఒక 5-6 మార్కులు రీజనింగ్‌లోనే పోగొట్టుకున్నాడు. అదే విధంగా ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీకు ఎవరికైతే క్వాలిఫై అయిన వాళ్ళతో పోల్చుకుంటే క్వాలిఫై కాని వాళ్ళకి 5, 6 మార్కులు రీజనింగ్‌లో పోయినాయి. 2-3 మార్కులు మ్యాథమెటిక్స్‌లోనే పోయినాయి. జీకేలో, కరెంట్ అఫైర్స్‌లో పోయిన మార్క్స్ కూడా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5 మార్కులు తక్కువొచ్చినా గానీ మ్యాథమెటిక్స్, రీజనింగ్‌లోనే ఎక్కువగా డిఫరెన్స్ అనేది కనబడుతుంది. జీకేలో ఎక్కువ డిఫరెన్స్ కనబడట్లేదు. మాక్సిమం అక్కడ అందరికి కొలాటరల్‌గా ప్లస్ ఆర్ మైనస్ 3 అంతే. బాగా రాసిన వాళ్ళకి అంటే యావరేజ్ తీసి చెప్తున్నాను. బాగా చదివి టాపర్ వచ్చిన అతనికి బాగా లో ఉన్న అతనికి 10-15 మార్కులు గ్యాప్ ఉంటది. అలా కాదు. జీకేలో అందరు స్టూడెంట్స్ యావరేజ్‌గా తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 3 వాళ్ళ మధ్య డిఫరెన్స్ 3 మార్కులే కనబడుతుంది. కానీ మ్యాథ్స్, రీజనింగ్‌లో తీసుకుంటే రీజనింగ్‌లో ఎక్కువ కనబడుతుంది. 5-6 మార్కులు కనబడుతుంది డిఫరెన్స్. ఇక మ్యాథ్స్‌లో వచ్చేసి 2-3 మార్కులు కనబడుతుంది. మీకు ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఆర్ఆర్‌బీలో నువ్వు జాబ్ సాధించాలనుకుంటే గనక మ్యాథ్స్, రీజనింగ్ బాగా చేస్తే సరిపోతుంది. అలా అని మిగతాయి చేయకూడదని కాదు. మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయి. లిమిటెడ్ సిలబస్ తెలిసిన క్వెషన్సే వస్తాయి. ఈ క్వెషన్స్ కూడా చాలా ఈజీగుంటాయి. టైమ్ టేకింగ్ ఒక్కటి మీరు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవ్వడం పక్కన పెడితే ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకముందే నీకు జాబ్ వస్తుందని ఫిక్స్ అవ్వచ్చు.
సో ఎవరైతే CBT2కి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఇతర జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే రాబోయే ఇంకా మళ్ళీ నోటిఫికేషన్స్, మనకి మొత్తం 8 నోటిఫికేషన్స్ వస్తున్నాయి 2026లో. ఈ నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పేసి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ.
ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి మీకు. జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి మీకు. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.